అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారంటే కూటమి ప్రభుత్వం భయపడుతోందా? పోనీ ప్రభుత్వం భయపడకపోయినా పారిశ్రామిక వర్గాలు పెట్టుబడిదారుల్లో ఏమైనా భయం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉన్న ఆ క్వాలిటీ కారణంగా వైసీపీకి లాభ నష్టాల సంగతి పక్కన పెడితే కూటమి భయపడుతోంది నష్టపోతోంది అనేది వాస్తవమా కాదా? ఈ అంశాలు కొంచెం సున్నితమైనవి, సూక్ష్మమైనవి. ఈ వీడియోలో నేను ఈ పాయింట్ల మీదే అనలైజ్ చేస్తాను. కంటెంట్ చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో ఇంకో 4-5 వీడియోలు చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏమిటి అంటే, తను నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్తారు. ముసుగులో గుద్దులాట్లు ఏమీ ఉండవు. రాదు, ఏదైనా పలాంది తనకు నచ్చకపోతే నేను వచ్చాక కూల్చేస్తా, నేను వచ్చాక దాన్ని ఉండనివ్వను. ఉదాహరణకు మెడికల్ కాలేజీలు పీపీపీ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చల. అసలు మెడికల్ కాలేజీలు పీపీపీ వద్దు, పొరపాటున ఎవరైనా బిడ్ వేసినా టెండర్ దక్కించుకున్నా వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాటిని రద్దు చేసేస్తాం, వారిని జైల్లో పెడతాం అన్నారు. ఆ దెబ్బకి పాపం ఈ 17 మెడికల్ కాలేజీల్లో కనీసం తొలి విడతలో ఒక 6-7 మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరలా. ఎవరు అసలు టెండర్లు కూడా వేయట్లా, ఎవరు కూడా ఆ ప్రభుత్వ కాలేజీలు తీసుకోవడానికి ముందుకు రావట్లా. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన భయం. అలాగే మెగా డిఎస్సీ అంశం తీసుకోండి. వైసీపీ చూసింది మెగా డిఎస్సీ అంశంలో కూటమికి బాగా పాజిటివ్ వెళ్తోంది కదా, 15,000కు పైగా పోస్టులు ఇచ్చారు కదా, దీన్ని ఏ విధంగా రాజకీయంగా అడ్డుకోవాలి అని ఆలోచించి ఒక పకడ్బందీ ప్రణాళిక, దశల వారీగా ఒక పకడ్బందీ ప్రణాళిక రచించుకొని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సాక్షిలో రాయించి, ఆ తర్వాత బొత్స గారి చేత చెప్పించి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఒక 2-3 సార్లు ప్రెస్ మీట్లో ఇదే అంశాలను పదే చెప్పారు. దాంతో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. పైగా వీళ్ళు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి, అనేక అంశాలకు సంబంధించి పదే లేవనెత్తుతున్నారు. అండ్ కొంతమంది బాధితులు ఎవరైతే ఉద్యోగం త్రుటిలో మిస్ అయ్యారో అటువంటి వాళ్ళకి కడుపు మంట ఉంటుంది కదా, సో వాళ్ళని ఎవరైతే కడుపు మంటతో ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ముందు పెట్టి వైసీపీ రాజకీయం చేస్తోంది. దాంతో మెగా డిఎస్సీకి రావాల్సిన క్రెడిట్ రాకపోగా కూటమి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. అరే నష్టపోతున్నామేమో అని. మేబీ ఆ జనం నమ్మారో లేదో పక్కన పెట్టేద్దాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఆలోచన అలా ఉంటుంది. తనకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా మెడికల్ కాలేజీల విషయంలో భయపెట్టగలిగారు, మెగా డిఎస్సీ విషయంలో భయపెట్టగలిగారు. ప్రభుత్వ విధానాలు మంచివైనప్పటికీ తను అనుకున్న విధానాన్ని జనంలోకి ఎక్కించగలిగారు. అంతెందుకు, సాయికృష్ణ కేసే తీసుకున్నాం. సాయికృష్ణ అనేవాడు ఒక క్రిమినల్, 22 కేసుల్లో ముద్దాయి. ఆ 22 కూడా తీవ్రమైన కేసులు, ఏదో చిన్న పెట్టి కేసులు, కొట్టాడనో తన్నాడనో ఆ కేసులు కాదు. అందులో ఫోక్సో ఉన్నాయి, అండ్ అట్రాసిటీలు కొన్ని ఉన్నాయంట, అండ్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఇలా అతి తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. అటువంటి సాయికృష్ణను జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర తను వెళ్ళి పరామర్శించారు ఆ కుటుంబాన్ని. సో ఆ కేసుని రాజకీయంగా వాడుకోవడానికి వైసీపీ నెత్తిన వేసుకుంది. దాంతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారో ఆ కుటుంబాన్ని, ఆ తర్వాత రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడాల్సి వచ్చింది. అంతకుముందు వీళ్ళేం పట్టించుకోవాలా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లోనే అతను ఒక క్రిమినల్ అని చెప్పారు, సాయికృష్ణ అనేవాడు ఒక క్రిమినల్ అని చెప్పారు. మరి ఆ క్రిమినల్ని సీఎం గారు కలిశారుగా. జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, ఓకే, మరి సీఎం గారు ఎందుకు కలిశారు? క్రిమినల్ కుటుంబాన్ని, ఆ క్రిమినల్ కుటుంబాన్ని ఎందుకు కలిశారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడాన్ని తప్పుపడుతున్న కూటమి ఆ తర్వాత రోజే ఆ కుటుంబ సభ్యులు సీఎం గారిని కలిశారు కాబట్టి డిఫెన్స్లోకి వెళ్ళినట్టేగా. జగన్ గారు కలిశారు కాబట్టి వీళ్ళు భయపడినట్టేగా. అంటే ఒక క్రిమినల్ని క్రిమినల్ మేము ఇలా వ్యవహరిస్తామని కఠినంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం తప్పు ఉంది, పోలీసుల తప్పు ఉంది. కనీసం ఆ డెడ్ బాడీ కూడా దొరకకుండా చేయడం అనేది సరిదిద్దుకోలేని నేరం, ఘోరం, పాపం. సో దానికి ప్రభుత్వం తలంచి తీరాల్సిందే. అది వైసీపీ రాజకీయంగా ఆయుధంగా వాడుకుంటున్నారు. అలాగే ఈ అంశం ఎప్పుడెప్పుడు కాపు సామాజిక వర్గం మీద రాజకీయం చేయడానికి టైం దొరుకుద్దా అని చూస్తూ ఉన్న వైసీపీకి ఈ సాయికృష్ణ కేసు ఒక పెద్ద ఆయుధంగా మారింది. దాంతో వరుసగా కాపు సామాజిక వర్గ నాయకులు వరుసగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం. సో ఇప్పుడు కూటమిలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు, ఒకరోజు కూటమిలో ఉన్న కాపు మంత్రులు, ఆ తర్వాత కూటమిలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, అలా ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద రెచ్చిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి అండగా మాట్లాడుతున్నారు.
అంటే కాపు సామాజిక వర్గాల్లో చీలికి తెచ్చారా లేదా? కాపు సామాజిక వర్గాన్ని నిలువున చీల్చేశారా లేదా జగన్ గారు? మేబీ ఇది నైతికత అనైతికత అనేది పక్కన పెడదాం. రాజకీయం, ఒక రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది అదే. రాజకీయాల్లో మంచి చెళ్ళు ఉండవు, నైతికత అనైతికత ఉండదు. వాళ్ళకి ఏది లబ్ధి అదే చేస్తారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏది లబ్ధి? మెడికల్ కాలేజీలు తాను కట్టినవి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకపోతే తనకు లబ్ధి. మెగా డిఎస్సి తాను ఇవ్వలేకపోయారు, కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది, ఆ విషయంలో బురద జల్లితే ఒక అపోహలు సృష్టిస్తే తనకు లబ్ధి. సాయికృష్ణ కేసులో ఒక సామాజిక వర్గాన్ని అంటగట్టి ఒక సామాజిక వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిస్తే తనకు లబ్ధి. ఇలా ప్రతి అంశంలో కూడా తన లబ్ధి తను చూసుకొని రాజకీయం మొదలు పెడుతున్నారు. దాంతో కూటమి ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు సరిగ్గా స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ కెపాసిటీ అన్నమాట. నిర్మోహమాటంగా, నిష్కర్షగా మేము అధికారంలోకి వస్తే అది ఉండదు, మేము అధికారంలోకి వస్తే వీళ్ళని ఉంచము, మేము అధికారంలోకి వస్తే అంటే అంత చెప్పడం కూడా గట్స్ ఉండాలి అలా చెప్పడానికి కూడా. సో ముసుగులో గుద్దులాటలు కానీ లేదా తెర వెనుక ముసుగు వ్యవహారాలు కానీ అవేమీ లేవు, డైరెక్ట్గా చెప్పడం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత. దానివలన ఆయన రాజకీయంగా నష్టపోతున్నాడా లాభపడుతున్నాడా అనేది జనం డిసైడ్ చేస్తారు. దానివలన ఇదేంటి దీన్ని ఫేక్ పాలిటిక్స్ చేస్తున్నాడు కదా అని అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ అలా చేయడం కూడా ఒక అరుదైన క్వాలిటీ అంటాను నేను. అది ఆ క్వాలిటీ కేవలం జగన్ గారిలోనే ఉందన్నమాట. ఒప్పుకుంటారా లేదా? థ్యాంక్ యూ.